హలో హాయ్, నేను చికెన్ కర్రీ ఎలా వండుతానో చూడండి. ముందుగా అయితే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేసుకుంటున్నాను. బాగా అంటే గ్రేవీలో అనమాట. ఇక్కడ రసం పెట్టుకున్నాను, అందుకని నేను కర్రీలా కాకుండా గ్రేవీలా పెడతాను. చూడండి, చికెన్ వేసి కారం, చికెన్ మసాలా, గరం మసాలా, తర్వాత సాల్ట్ వేసేసుకున్నాము. ఇలాగనే వాటర్ వేయకుండా మూత పెట్టుకుంటే దాని వాటర్ కూడా తిగుద్ది. అప్పుడు ఉడికేదాకా అలానే సిమ్లో మగ్గ పెట్టుకోవాలి, బాగుంటుంది.